హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ట్రైబల్ ఇష్యూ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్స్ 47075, 47914, 47967 and 48165 of 2018 అండ్ రిట్ పిటిషన్ నెంబర్ 8 of 2009 గురించి మనం దాంట్లో పాస్ చేసిన ఆర్డర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఆర్డర్ కనుక మీరు అభ్యర్థులు పొందదలుచుకున్నట్లయితే మీరు చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి. తద్వారా మీరు ఈ ఆర్డర్ అనేది పొందే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఈ ఆర్డర్ కాపీ రిట్ పిటిషన్ ఈ ట్రైబల్ ఇష్యూకి సంబంధించింది. ఏదైతే ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయో వీటన్ని తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంతా జరిగిన తర్వాత వీటికి సంబంధించిన ఆర్డర్ ఏం పాస్ చేశారని చెప్పి మనం చూద్దాము. మిగతా కాపీ కావాలంటే మీరు మన అఫీషియల్ వెబ్సైట్ shortandhub.com ద్వారా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, దిస్ కోర్ట్ హ్యావింగ్ కన్సిడర్డ్ ది ట్రైబల్ సబ్మిషన్స్ ఆఫ్ ది ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ది రెస్పెక్టివ్ పార్టీస్. ఈ ఆర్గ్యుమెంట్స్ వినిన తర్వాత ఈజ్ ఆఫ్ ది కన్సిడర్డ్ వ్యూ దట్ దీస్ రిట్ పిటిషన్స్ కెన్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అఫోర్సెడ్ మెమో డేటెడ్ 12/2/2019. ఏదైతే ఆ మెమో డేట్ వేశారో దాని ప్రకారం ఆ మెమో ప్రకారం and the submissions made by the learned special government pleader that the state government has resolved the issue raised in these writ petitions with a decision to fill up. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ అని తీసుకుందో దాని మీద ఈ మెమోలో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ట్రైబల్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది జిఓఎంఎస్ నెంబర్ 145 డేటెడ్ 29/12/2001 ప్రకారమే దానికి సంబంధించినటువంటి నియామకాలు అనేది జరుపుతామని చెప్పి, అలాగే చూడండి దాంతోపాటు ఏమి ఇచ్చారంటే విత్ ఎ ఫర్దర్ డైరెక్షన్ టు ఫిల్ అప్ ది అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ గ్రేడ్ 4 ఇన్ ది గ్రామ్ పంచాయత్స్ లొకేటెడ్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ విత్ ది లోకల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఓన్లీ బై వే ఆఫ్ ఏ స్పెషల్ డ్రైవ్. ఓకే, వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులు ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా నియామకాలు అనేది జరపాలి అని చెప్పేసి కోర్టు అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏదైతే రిట్ పిటిషన్ మీద ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు త్వరలో అందించే ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే అభ్యర్థులు జీపీఎస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా నేను వీటికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.